పరిశుద్ధుడిని యోహాను రాసినటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు మన నేటి పాఠముగా మనం చదువుకున్నాం. చదవబడిన వాక్య భాగంలో నుండి మొదటి వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. యోహాను రాసినటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధము ఏమనగా, సీమోను పేతురును దిదిమానబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతానయేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పగా, అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నమ్మదగిన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన 4 నెలలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక నూతన మాసంలోనికి మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ 5వ మాసము, మే మాసము మొదటి పరిశుద్ధ ఆదివారము, మొదటి ఆరాధనలో మీ సన్నిధిలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించాం, మహిమపరిచాం. వాక్యము చదవబడింది. కొద్దిసేపు మీ పక్షాన నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి ప్రత్యక్షముగా పరోక్షముగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సమయము మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు చేయమని, నీ పరిశుద్ధ బలను కూడా మేము ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారముగా సిద్ధపడడానికి కూడా నీ కృపను మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరవచ్చిన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత 2025వ సంవత్సరం 4 నెలలు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరొక నూతన మాసంలోనికి ప్రభువారు మనలను ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించ బద్ధులమై ఉన్నాం. ఈరోజు ఈ యొక్క మొదటి ఆరాధనలో మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అసలు వాస్తవానికి మనం మాండలిక ఈ యొక్క దినాలలో జరిగినటువంటి విషయాలు ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. వాస్తవానికి యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు, అనగా యేసు ప్రభు వారి యొక్క ఆరోహణానికి ముందు జరిగినటువంటి విషయాలు కూడా మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే క్రైస్తవ్యానికి ఆయువు అనేది యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే. ఈ సత్యాన్ని లోకానికి మరి విశేషముగా మనము చాటి చెప్పేటువంటి వారముగా నేను కూడా ఉండాలి. ఏడబ్ల్యూ టోజర్ అనబడేటువంటి దైవజనుడు, ఆయన ఈ యొక్క రిజరెక్షన్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, క్రైస్తవ్యం యొక్క శక్తి, క్రైస్తవ్యం యొక్క బలము పశువుల తొట్టెలో లేదు. క్రైస్తవ్యం యొక్క శక్తి సిలువలో కూడా లేదు. క్రైస్తవ్యం యొక్క శక్తి బలము పశువుల తొట్టిలో లేదు, సిలువలో కూడా లేదు. కానీ క్రైస్తవ్యం యొక్క శక్తి పునరుద్ధానుడైనటువంటి ప్రభువులో మాత్రమే ఉండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే మన దేవుడు ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మరి శిష్యులకు కనపడ్డాడు, అనేక మంది స్త్రీలకు కనపడ్డాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలను కూడా మనము ధ్యానించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉండి ఉన్నది. వారెన్ వర్సబీ అనబడేటువంటి వేదాంతి కూడా ఆయన ఏమంటారంటే, సమస్యలను, అవి కుటుంబపరమైనటువంటి సమస్యనా మరి ఏదైనప్పటికీ కూడా సమస్యలను తీర్మానాల ద్వారా సాధించలేము. రిజల్యూషన్స్ ద్వారా మనకు వచ్చేటువంటి సమస్యను మనము తీర్చుకోలేము.
కానీ మరి ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క వాక్యములో దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతల ద్వారానే మనకుండేటువంటి ప్రతి ఆ యొక్క సమస్య నుండి మనం విడిపించగలుగుతాం. అందుకు మరి ప్రభువారి యొక్క ప్రత్యక్షత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభువారు అనేక మందికి కనబడి ఉన్నారు. ప్రభువారు ఉదాహరణకి మనము దేవుని యొక్క వాక్యములో 4 సువార్తికులు కూడా దాన్ని వ్రాశారు. యేసు ప్రభువారు మొట్టమొదటిగా లేచిన వెంటనే మగ్దలేను మరియకు కనబడ్డారు. తర్వాత 3 స్త్రీలకు ప్రభువారు కనపడ్డారు. యాకోబు తల్లి అయినటువంటి మరియా, సలోమే, యోహన్న అనబడేటువంటి ఆ 3 స్త్రీలకు రెండవసారి ప్రభువారు కనపడ్డారు. మూడవసారి పేతురికి ప్రత్యేకించి ప్రభువారు కనపడ్డారు. పునరుద్ధాన ప్రత్యక్షతలో 3వ ప్రత్యక్షత పేతురు గారికి అది జరిగింది. 4వది ఎమ్మాయి మార్గంలో క్లోప మరి యొక్క శిష్యునికి ఇది 4వ ప్రత్యక్షత బైబిల్ ఆర్డర్లో మనం చూసినట్లయితే. 5వ ప్రత్యక్షత 10 మంది శిష్యులు. ఒకడు చనిపోయాడు, ఇస్కరియోతు యూదా. మరొక వ్యక్తి అక్కడ లేడు, తోమా లేడు. 10 మంది మాత్రమే ఉన్నారు 5వ ప్రత్యక్షతలో. అప్పుడు పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు కనబడి ఉన్నారు. 6వ ప్రత్యక్షతలో ఇప్పుడు తోమాతో కూడా కలిపి 11 మంది శిష్యులకు ప్రభువారు 6వ ప్రత్యక్షతనిచ్చారు. 7వ ప్రత్యక్షత మరల తిరిగి అదే 11 మంది శిష్యులకు ప్రభువారు కనబడ్డారు. ఎక్కడంటే గలిలయ కొండ మీద ప్రభువారు కనబడ్డారు. ఆ రోజే ఈ యొక్క 7వ ప్రత్యక్షతలోనే యేసు ప్రభువారు ఈ 11 మంది శిష్యులకు ఒక గ్రేట్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి ఆ గొప్ప ఆజ్ఞను ప్రభువారు జారీ చేసింది 7వ ప్రత్యక్షతలో. 7వ పునరుద్ధాన ప్రత్యక్షతలో ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప గ్రేట్ కమిషన్. 8వ ప్రత్యక్షత ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నది 8వ ప్రత్యక్షత. ఈ 8వ ప్రత్యక్షతలో అక్కడ 7 శిష్యులు 4 మిస్ అయ్యారు, 7 శిష్యులు ఉన్నారు. ఈ 7 శిష్యులు కూడా వారు మరల తిరిగి గతము వైపు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు యేసు ప్రభు వారి కొరకు దేన్నైతే వదులుకొని వారు వచ్చారో మరల తిరిగి వారు గతము వైపు అడుగులు వేస్తున్న సమయంలో యేసు ప్రభు ప్రత్యేకించి ఈ 7 శిష్యులకు ప్రభువారు కనపడ్డారు. వెనక్కి వచ్చి మరలా దాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఈరోజు సందేశం కొరకు. ఇది 8వ ప్రత్యక్షత. 9వ ప్రత్యక్షత 500 మంది కంటే ఎక్కువ మందికి ప్రభువారు కనపడ్డారు. ఈ 5 మంది, ఈ యొక్క 5,000 మందిలో 500 మందిలో శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు మరియు అనేకులతో కలిపి సుమారు 500 కంటే ఎక్కువ మందికి ప్రభువారు 9వ ప్రత్యక్షతలో ప్రభువారు కనబడ్డారు. 10వ ప్రత్యక్షతలో తన సహోదరుడైనటువంటి యాకోబు, యేసు ప్రభువారు తర్వాత మరియమ్మ గారికి కొంతమంది పిల్లలు పుట్టారు. యేసు ప్రభువారు బ్రతుకుండగా ఎవరు యేసు ప్రభువారిని వాళ్ళు అంగీకరించలేదు. యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో యేసు ప్రభువారు తర్వాత పుట్టిన వారందరూ కూడా యేసు ప్రభువారిని విశ్వసించారు. అంతేకాదు వారు కూడా ఎంతో ఉన్నతంగా పరిచయం చేశారు. వారిలో ఒకడు యాకోబుకి ఆ 10వ ప్రత్యక్షతలో, పునరుద్ధాన ప్రత్యక్షతలో 10వ ప్రత్యక్షతలో ప్రభువారు కనపడ్డారు. అలాగనే 11వ ప్రత్యక్షతలో ఒలీవల కొండ మీద, ఇది చివరి ప్రత్యక్షత. 11వ ప్రత్యక్షతలో ఒలీవల కొండ మీద యేసు ప్రభువారు ఆరోహణం అవ్వడం అనగా 40 దినాల్లో మగ్దలేని మరియా దగ్గర నుంచి ఈ ఒలీవల కొండ మీద ఆరోహణము అయ్యే దగ్గరికి సుమారు ఈ 4 సువార్తలు మరియు అపోస్తలుల కార్యములు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు కూడా ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఇది ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మన బైబిల్ని మనం చూసినట్లయితే వీటిని మనం హైలైట్ చేయాలి. అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎవరెవరితో ఏం మాట్లాడాడు, ఎవరెవరిని ఎలా బలపరిచాడు, ఆ పునరుద్ధాన శక్తి ద్వారా ఏం జరిగింది అనేది మనం పట్టించుకోం. ఆ 40 దినాల ఉపవాస ప్రార్థనలే మనకు కావాలా? ఆ 40 దినాలే భక్తి చేస్తాం మనం. కానీ పునరుద్ధానం అనేది ఇందాక టోజర్ గారు చెప్పినటువంటి మాట, క్రైస్తవ్యం యొక్క శక్తి అనేది పశువుల శాలలో లేదు, ఈవెన్ సిలువలో కూడా లేదు. క్రైస్తవ్యం యొక్క శక్తి ఎక్కడుందంటే పునరుద్ధానుడైనటువంటి ప్రభువులో మాత్రమే ఉన్నది.
అందుకే నువ్వు ఏది చెప్పినప్పటికీ కూడా సువార్తలో పునరుద్ధానము గురించి నీవు చెప్పకపోతే, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము మరియు పునరుద్ధానము గురించి నువ్వు చెప్పకపోతే, అది అసంపూర్ణమైనటువంటి ఆ యొక్క సువార్తగానే మిగిలిపోతుంది. సో ఈవెన్ అపోస్తలులు కూడా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని వారి యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా మరణానికి ఎదురు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే కేవలం పునరుద్ధాన శక్తి మాత్రమే. ఈరోజు ఎంతోమంది క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేయడానికి, ఎన్నో దేవాలయాలను కోల్చడానికి, ఎంతోమంది సేవకులను చంపుతున్నప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవులు పుట్టుకొని రావడానికి వారిని బలపరిచేది పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారి యొక్క గొప్పతనం. ఈరోజు క్రైస్తవ్యం అనేది మేబీ ఒకవేళ భారతదేశంలో మైనారిటీ కావచ్చేమో, కానీ గ్లోబల్గా మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, క్రైస్తవ్యం అనేది ప్రపంచానికి సంబంధించినది. ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన వాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అందరికీ అంటే కేవలం భారతీయులకు మాత్రమే కాదు. యేసు ప్రభువారి యొక్క నెట్వర్క్ కేవలము ఇండియాలోనే మాత్రం కాదు. యేసు ప్రభువారి యొక్క నెట్వర్క్ మొత్తం ప్రపంచానికి సంబంధించింది. సమస్తాన్ని కూడా నోటి మాట ద్వారా చేసి ఆయన ఏకఛత్రాధిపత్యం సార్వభౌముడిగా పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క దేవుడు ప్రపంచానికి దేవుడు. సో ఆ యొక్క మగ్ధలేని వారి దగ్గర నుంచి ఆరోహణం వరకు కూడా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు చాలా చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ్యానికి. వాటి మీద మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన వాటికి రెఫరెన్స్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దగ్గరకు తీసుకోవచ్చు. నేను రెఫరెన్స్లు ఇస్తాను, అన్నిటికీ ఇక్కడ రెఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఎనిమిదవ ప్రత్యక్షత నేను ఈరోజు దాని గురించి జస్ట్ టూకీగా ఎక్కువ విషయాలు మాట్లాడను. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క రిజరెక్షన్ తర్వాత జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ మనం ధ్యానం చేస్తూ ఉంటాం. గతంలో కూడా నేను దీని మీద చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నాకున్న సమయంలో త్వరగా కొన్నింటిని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఎనిమిదవ ప్రత్యక్షతలో యేసు ప్రభువారి కొరకు దేన్నైతే వదులుకున్నారో ఈ శిష్యులు మరల తిరిగి అదే పని చేసుకోవడానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభువారి కొరకు గతంలో వారి యొక్క జీవనాధారమైనటువంటి ఆ యొక్క వలలను వదులుకున్నారు, వారికి జీవనాధారమైనటువంటి బోటులను వదులుకున్నారు, ఈవెన్ వారి యొక్క తల్లిదండ్రులను వదులుకున్నారు, వారి యొక్క రక్త సంబంధాలు వదులుకున్నారు. సమస్తాన్ని వదిలేసి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇప్పుడు భౌతికంగా లేడో, మెటీరియల్గా యేసు ప్రభు వారు వారి మధ్య లేడో, నెమ్మదిగా మరల తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచనకు ప్రధాన సూత్రధారుడు ఎవరంటే సీమోను పేతురు అన్నమాట, టీం లీడరు. ఈ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వారికి టీం లీడరు సీమోను పేతురు. ఎవడొకడు ఉంటాడు కదా, టీం అంతటి మనం తప్పు పట్టలేం. ఇదిగో నేను నేను వెళ్ళిపోతున్నాను నా గత వృత్తికి అని చెప్పేసి తను అనగానే, ఇక మరి పెద్దోడు నువ్వు వెళ్ళిపోతే ఇక మేము మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఆయనతో పాటు మరొక 6 వారి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. సీమోను పేతురు, తోమా, నతానియేలు, యాకోబు, యోహాను, మరో 2. వాళ్ళ పేర్లు ఇక్కడ యోహాన్ రికార్డ్ చేయలేదు, కానీ వేరే సువార్తలు మనం చూసినట్లయితే ఆ మరో 2 అనబడేటువంటి వారు ఎవరంటే ఫిలిప్పు ఆంద్రియా. ఈ 7 కూడా గతంలో ఏదైతే వద్దనుకొని, గతంలో ఏదైతే వారు విడిచిపెట్టారో మరల తిరిగి ఆ గత వృత్తి వైపు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. రీజన్స్ ఏంటి? ఒకవైపు ఇప్పటికే 7 ప్రత్యక్షతలు జరిగాయి. ఇప్పటికే ఇదే శిష్యులకి ఇంతకుముందు 6వ ప్రత్యక్షతలో వీరికి కనపడ్డాడు ప్రభువారు, 7వ ప్రత్యక్షతలో కనపడ్డాడు ప్రభువారు. పేతురు గారికి టీం లీడర్గా ఉన్న ఈ వ్యక్తికి మొట్టమొదటిగా శిష్యుల్లో కనపడింది ఈయనకే. అనేక మందికి స్త్రీలకి ప్రభువారు కనబడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు. నేను మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు మాట్లాడుతున్నప్పటికీ కూడా వీరు వెనక్కి వెళ్ళిపోవడంలో కారణాలు ఏంటి అంటే, భౌతిక నేత్రాలతో పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు కనబడుతున్నాడు.
భౌతిక నేత్రాలతో కూడా కనబడుతున్నాడు. ఈ పునరుద్ధాన శక్తి యొక్క ఆ యొక్క ఆకారము భౌతిక నేత్రాలకి కూడా కనబడేటువంటి అవకాశాన్ని ప్రభువారు ఇచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు. పునరుద్ధానుడైన తర్వాత కొన్ని సూచిక క్రియలు కూడా ప్రభువారు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా వారు వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? దేవుని కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? దేవుడు వారు మాట్లాడుతున్నప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యము సూటిగా నీ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా నీవు గతం వైపు చూడడానికి కారణాలు ఏంటి? ఆలోచించాలి. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కారణాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. వీరు వెనక్కి వెళ్ళిపోవడానికి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటి కారణం, నేను జాగ్రత్తగా ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మగ్దలేని మరియ దగ్గర నుంచి ఒలీవల కొండ వరకు ప్రభువారు ఆరోహణ వరకు కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభువారు బ్రతికి ఉండగానే వీరందరూ యేసు ప్రభువారితో కలిసి వెళ్తూ ఉండేవారు. యేసు ప్రభువారు ఎక్కడికి పంపిస్తేనే వారు వెళ్ళేవారు, కానీ అదర్వైజ్ వాళ్ళు ఎక్కడికి కూడా వారు సింగిల్గా సపరేట్గా వారు వెళ్తూ ఉండేవారు కాదు. అంటే ఇది యేసు ప్రభువారు భౌతికంగా ఆయన సజీవముగా ఉన్నప్పుడు అందరూ ప్రభువారితో ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇప్పుడు భౌతికంగా లేడో వారు ఏమైపోయారంటే వారి మధ్యలో ఐక్యత లోపించింది. ఎగ్జాక్ట్లీ ఈరోజు క్రిస్టియానిటీలో కూడా లోపించింది ఐక్యత. నేను ఒకసారి చెప్పాను కదా, 3062 డినామినేషన్లు ఉన్నాయట ఇప్పటికే. ఎన్ని వేలు? 3000 పైచీలకు. ఇక రోజుకో డినామినేషన్ అనమాట. రోజుకొక డినామినేషన్ పుట్టుకొస్తుంది అనమాట. అంటే క్రైస్తవ లోకములో ఈరోజు లోపించింది ఏంటంటే ఐక్యత లోపించింది. సంఘములో ఏం లోపించిందంటే ఐక్యత లోపించింది. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి వీళ్ళలో ఐక్యత లోపించింది. 2 వైపు, 3 వైపు, 6 వైపు, 4 వైపు అలాగే ఉన్నారు. వీళ్ళు అలాగే ఉన్నారన్నమాట. ఎవరు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. కానీ యేసు ప్రభువారు సజీవంగా ఉన్నప్పుడు కూడానే ఉన్నారు ఈ 12 మంది. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు భౌతికంగా లేడు కాబట్టి వారు చల్లా చెదరైపోయినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సొసైటీలో లోపించింది యూనిటీ అనేది లోపించింది. అందుకే 133వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. మేబీ ఆ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరమని ఐక్యతను బట్టి తాను సంతోషిస్తున్నాడు. వాస్తవానికి తన కుటుంబంలో కూడా అది లేదు. కానీ నా పిల్లలు ఐక్యంగా ఉంటే ఎంత బాగుంటుంది, నా సంఘము ఐక్యంగా ఉంటే ఎంత బాగుంటుంది, సొసైటీ, క్రైస్తవ సొసైటీ ఐక్యతతో ఉంటే ఎంత బాగుంటుంది, నా దేశము ఐక్యతగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆలోచన చేయండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ ఐక్యత గురించి మాట్లాడే ప్రతిసారి కూడా దినకరణ గారు చెప్పినటువంటి ఒక ఇలస్ట్రేషన్ జ్ఞాపకం చేస్తాను. పిచ్చోళ్ళకి ఐక్యత ఉండదు, క్రైస్తవులకి ఐక్యత ఉండదని చెప్పాడు ఆయన. నాకు చాలా లోతుగా ఆలోచన చేశాను అన్నమాట. పిచ్చోళ్ళకి ఐక్యత ఉండదు, క్రైస్తవులకి ఐక్యత ఉండదు అన్నాడండి పెద్ద ఆయన. దానికి ఓటేద్దామా మనం? వేయాల్సిందే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి. వీళ్ళు గత వృత్తిని మరల తిరిగి ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఐక్యత లోపించింది. నేను ఎక్స్ప్లెయిన్ చేయను. వీరు వెనక్కి వెళ్ళిపోవడానికి రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క రీజన్, రెండవ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు అనుకున్న దానికి భిన్నముగా జరుగుతూ ఉన్నాయి. దేవుడిని ఎంతవరకు మనం వాడుకుంటామండి? మనం అనుకున్నది చేసేంతవరకే కదా, మనం అనుకున్నది ఇచ్చేంతవరకే, మనం అడిగింది ఇచ్చేంతవరకే దేవుడిని మనం వాడుకుంటాం. దేవుడినే కాదు, ఎవరినైనంతే. అంటే మన ఆలోచనకు ఏమాత్రం విరుద్ధంగా జరుగుతుందంటే ఆ వ్యక్తిని మనమే బయటికి వెళ్ళగొట్టేస్తాం. ఈవెన్ దేవుడైనా కానీ అన్నమాట.
దేవుడు కూడా మనం చెప్పిన మాట వినాలన్నమాట. దేవుడు కూడా మన చెప్పు చేతలో ఉండాలి, అప్పుడే ఆ దేవునితో ఉంటాం. అలా మన చెప్పు చేతలో ఉండేటువంటి దేవుణ్ణే మనం చూజ్ చేసుకుంటాం. వీళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మేబీ శిష్యులు వీళ్ళు ఏమని అనుకొని ఉంటారు అంటే, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య రాజ్యం తెస్తాడు, మాకు సింహాసనాలు వేస్తాడు, ఆయనతో కలిపి పరిపాలించేటువంటి ఆ యొక్క అధికారం దేవుడు ఇస్తాడని చెప్పేసి యేసు ప్రభువు వారు బ్రతుకుండగానే సింహాసనాల కొరకు, స్థానాల కొరకు వారు దెబ్బలాడుకున్నారు. ఆ విషయంలో యేసు ప్రభువు వారు చాలాసార్లు వారిని గద్దించాడు. అది పోలేదు ఇప్పుడు కూడా వాళ్ళకి. ఆయన పునరుద్ధానుడై ఒకవైపున కనబడుతూ ఉన్నాడు. ఆ ఉన్నత స్థానాల యొక్క పిచ్చి వారికి పోలేదు. అంటే వారు అనుకుంటున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. మీకు వాక్యం మీద కాస్తంత గ్రిప్ ఉంటే, మీరు యోబు గ్రంథం ఎప్పుడైనా ఒకవేళ చదివినటువంటి ఆ యొక్క వారుగా మీరు ఉన్నట్లయితే, యోబు శ్రమల గుండా, కష్టాల గుండా తాను వెళ్తూ ఉన్న ఆ యొక్క సమయం అది. మేబీ ఈ కష్టాల తర్వాత ఇప్పుడు ఇన్ని శ్రమలు దేవుని కొరకు నేను అనుభవిస్తున్నాను కదా, ఈ యొక్క కష్టాలు శ్రమలు అయిపోయిన తర్వాత దేవుడు నా దగ్గరికి వచ్చి అమాంతంగా వాటేసుకొని నన్ను సేద తీరుస్తాడేమో, నన్ను ధైర్యపరుస్తాడేమో, నన్ను హక్కును చేర్చుకుంటాడేమో, నా కన్నీరును తుడుస్తాడేమో అనేటువంటి ఆలోచన మేబీ యోబులో ఉండొచ్చు మీరు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు. ఎందుకంటే యోబు తన నోటి మాట ద్వారా కూడా పాపము చేసిన వాడు కాదు, యథార్థపరుడు అని చెప్పేసి దేవుడే సర్టిఫై చేసినటువంటి యోబు మేబీ ఎలా ఆలోచన చేస్తున్నాడేమో. అంటే ఇన్ని కష్టాలు నేను నీతిగా వెళ్తున్నప్పుడు పడుతున్నానే, ఇన్ని కష్టాలు యథార్థతగా ఉన్నప్పుడు నేను పడుతున్నానే, ఒకానొక రోజు దేవుడు నా దగ్గర ఖచ్చితంగా వస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడు అనే ఆలోచన మేబీ ఒకవేళ యోబులో ఉండొచ్చేమో. కానీ తను అనుకున్నట్లు జరిగిందా? చెప్పండి, తను అనుకున్నట్లు జరిగిందా? దేవుడు ఆ సుడిగాలలో ఎంటర్ అయిన వెంటనే మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 38, 39, 40, 41 ఈ 4 అధ్యాయాలు మీరు చదివితే దేవుడు అలాగిన సుడిగాలలో ఆ ప్రత్యక్షమైన ఆ క్షణము నుండి ప్రశ్నల వర్షాన్ని యోబు మీద కురిపించాడు. గొక్క తిప్పుకోవడానికి అవకాశం లేదు, ఊపిరి పీల్చుకోవడానికి గ్యాప్ లేదన్నమాట. 4 అధ్యాయాల్లో కంటిన్యూగా మీకు ప్రశ్నలే కనబడతాయి. దీనికి జవాబు చెప్పగలవా, దానికి చెప్పగలవా, నేను సృష్టిని చేసినప్పుడు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి, ఎలాగునా మీరు 4 అధ్యాయాలు మీరు త్వరగా మీరు చదివేసేయండి. గ్యాప్ లేకుండా, ఊపిరి పీల్చుకోకుండా దేవుడు అక్కడ ప్రశ్నల వర్షాన్ని యోబు మీద కురిపిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ దేవుడు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నం ఏంటంటే, నీవు అనుకున్నట్లుగా లేకపోతే నీవు ఊహించినట్లుగా పరిస్థితులను నీకు అనుకూలముగా నేను మార్చేటువంటి వాడను కాను. నేను ఎంత ఉన్నతమైనటువంటి వాడను అది నీవు తెలుసుకోవాలి, దాన్ని నీవు అర్థం చేసుకోవాలి. అట్టి దేవుణ్ణి బట్టి నీవు మరింత శ్రమలో కూడా నీవు అతిశయించాల్సినటువంటి అవసరత ఉన్నది. మనం ఒకవేళ నీతిగా పరిచయం చేయవచ్చు, యథార్థంగా జీవించవచ్చు. అందును బట్టి ఒకవేళ మన మీద మనము జాలి పడిపోయి మనం ఏదేదో ఊహించేసుకున్నట్లయితే ఒకవేళ నీవు అనుకున్నట్లు పరిస్థితులు జరగకపోవచ్చు. శిష్యులు కూడా అదే అనుకున్నారు కదా, మేము జీవనాధారమైనటువంటి దోర్లు వదిలేసాం, వాళ్ళను వదిలేసాం, తల్లిదండ్రులను వదిలేసాం, అన్నదమ్ములు వదిలేసాం, రక్త సంబంధాలు వదిలేసాం, పుట్టి పెరిగినటువంటి గ్రామాన్ని వదిలేసాం, బంధువులను వదిలేసాం, ఇన్ని వదిలేసాం కాబట్టి దేవుడు ఏదో ఇస్తాడు, మాకు ఇస్తాడు. దేవుడిచ్చే వేరుగా ఉంటాయి, కానీ నీవు అనుకున్నది నీకు జరగదు. దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే. ఈ విశ్వం పట్ల దేవుడు ఏదైతే అనుకున్నాడో దాన్నే దేవుడు నెరవేరుస్తాడు అన్నమాట. ఆయన వచ్చింది ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించడానికి, దానికి ఇంకా సమయం ఉంది. ఈ లోకంలో రాజ్యం స్థాపించాలంటే ప్రభువారు మధ్యాకాశానికి రావాలి, సంఘం ఎత్తబడాలి. ఆ యొక్క మధ్యాకాశంలో 7 ఏండ్లు సంఘము ప్రభుతో ఉండాలి. ఆ తర్వాత ఈ భూమి మీదకి ఆయన వస్తాడు. ఇదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన అది ఉంది, దానికి ఒక క్రమం ఉంది. నీవున్న సమయంలో, నీవనుకున్న సమయంలో అది జరగదు.
కాలాలు సమయాలు దేవుని అధీనంలో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. నీవు అనుకున్నట్లు నీ జీవితంలో జరగదే. అందుకని మనం ఎప్పుడూ ఒక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. యేసుప్రభు నేర్పిన ప్రార్థన అదే. నీ చిత్తమే, నీవు అనుకున్నదే నా జీవితంలో జరగాలి. ఈ శిష్యులు మరల తిరిగి గత వృత్తి వైపు వెళ్ళిపోవడానికి మొదటి కారణం ఏమనుకున్నాం? వీరిలో ఐక్యత లోపించింది, నెంబర్ 1. రెండవ కారణము, వీరు అనుకున్న దానికి విరుద్ధముగా జరుగుతుంది. ఇక్కడున్న ఎవరు కూడా మీరేమి అనుకోబాకండి. నీవనుకున్నది నా జీవితంలో దేవుని చిత్తానికి మనము శిరస్సు వగ్గాల్సినటువంటి వారం అయి ఉన్నాం. నీవనుకున్నది నీ జీవితంలో జరిగితే ఇంకా దేవుడు ఎందుకు? సార్వభౌముడు. నీవు అనుకున్న దానికంటే ఉన్నతంగానే దేవుడు ఉంచుతాడు. అందుకని యెషయా రాస్తాడు కదా, మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, మీ ఆలోచనలు వంటివి కావు నా ఆలోచనలు, మీ తలంపుల కంటే, మీ ఆలోచనల కంటే నా తలంపులు, నా ఆలోచనలు ఉన్నతమైనవి. ఆమేన్. నీ కొడుకుని నువ్వు ఇంజనీర్ చేయాలనుకున్నావు, దేవుడు డాక్టర్ చేయాలనుకుంటున్నాడు. నీ పిల్లల గురించి నువ్వు కొంతవరకే ఆలోచన చేస్తావు, కానీ దేవుడు ఇంకా ఉన్నతంగా ఆలోచన చేస్తున్నాడేమో. అందుకనే దేవుని చిత్తానికి మనం ఎందుకు అప్పగించాం? దేవుడు బాగు చేసే దేవుడు కానీ పడదోసే దేవుడు ఆయన కాదు. దేవుని చిత్తంలో మనం ఉంటేనండి దేవుడు సమస్తానికి కూడా దేవుడు ఆయన తన కాలంలో ఆయన సెటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మూడవ కారణం, వీరు మరల తిరిగి గత వృత్తి వైపు వెళ్ళిపోవడానికి మూడవ కారణం చెప్పి నేను ముగిస్తాను. ఈ మూడవ కారణం ఏంటంటే, వారు సరైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకోలేదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, మనం కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు, లేక గందరగోళ వాతావరణంలో ఉన్నప్పుడు, లేక పరిస్థితులు వ్యతిరేకంగా అననుకూలముగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది కామ్గా ఉండాలట. ఏం చేయాలి? పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి మన చుట్టూ కూడా. అలాంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తంగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయాల్సింది కామ్గా ఉండాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల మంచి ఫలితం రాదట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బెత్లెహేములో కరువు వచ్చింది. న్యాయాధిపతులు పరిపాలించేటువంటి దినాలవి. ఆ దినాల్లో బెత్లెహేములో కరువు చాలా విపరీతమైనటువంటి కరువు. తినడానికి తిండి లేదు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లుగా పిలువబడేటువంటి బెత్లెహేములో తాత్కాలికంగా కరువు వచ్చింది. తాత్కాలికంగా కరువు వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా ఎందుకు ఇలా వచ్చింది, ఏం పాపం చేసాం మనం అని అందరూ కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. దాని నుండి ఏదో ఒక రీతిగా బయటికి రావడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబం ఆ గందరగోళ పరిస్థితుల్లో, ఒక కుటుంబం ఆ అననుకూల పరిస్థితుల్లో వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఆహారం లేదు కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని వదిలేసి మోయాబులో సమృద్ధిగా ఉన్నది, మోయాబులో ఆహారం సమృద్ధిగా ఉన్నది కనుక పదండి మనం అక్కడికి పోదాం. మోయాబు = దిబ్బ అని ఉంటుంది. మీరు నిఘంటు చదివితే, డిక్షనరీ చదివితే. అంటే మోయాబు అనేది అన్యులు నివసించేటువంటి ప్రాంతం. సో ఇప్పుడు బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇల్లులో తాత్కాలికమైనటువంటి కొంత ఆకలి ఉన్నది. అక్కడి నుంచి ఏదో ఒక రీతిగా బయటపడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ యొక్క నయోమి తన భర్త, తన కుటుంబం లేదు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోదాం. అంటే క్లిష్ట పరిస్థితుల్లో వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము సరైందంటారా? చెప్పండి, సరైందా? అందుకని క్లిష్ట పరిస్థితుల్లో ఏ నిర్ణయాన్ని మనం తీసుకోకూడదు. మన చుట్టూ గందరగోళ పరిస్థితులు అలుముకొని ఉన్నప్పుడు మన దేవుని చిత్తం కొరకు దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు మార్గాలు తెరిచేంత వరకు కూడా మనం కనిపెట్టలే. కానీ మనం అదరాబెదరా మనం నిర్ణయాలు తీసుకొని మనం వెళ్ళిపోయినట్లయితే తర్వాత దానివల్ల ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం జరిగిందో మనకు తెలుసు. రూతు గ్రంథంలో
వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ యజమాని చనిపోయాడు. పోనీ అప్పుడైనా ఆ యొక్క నయోమి వెనక్కి వచ్చేస్తే బాగుండును, తన భర్త చనిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తే బాగుండును. అక్కడే ఉండి అదే మోయాబు రాండ్రని, అదే అన్య రాండ్రని ఇద్దరు బిడ్డలు చూసి ఇద్దరు కుమారులకి పెళ్లి చేసేసింది. అది మరో చెడ్డ ఆలోచన. మరలా కొంతకాలానికి ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు, నేను ముగింపులోనికి వెళ్తున్నాను. పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు ఒకవైపు కనపడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అని అభయాన్ని ఇస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మీతో వస్తాను అని ప్రభువారు పదే పదే మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నప్పటికీ కూడా వారు మరల తిరిగి గత వృత్తుల వైపుకు వెళ్ళిపోవడానికి ఒకటి ఐక్యత లోపించింది, రెండవది వాళ్ళు అనుకున్న దానికి భిన్నముగా జరుగుతూ ఉంది, మూడవది అలాంటి క్లిష్ట పరిస్థితిలో వారు తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో కూడా కొన్ని గందరగోళ పరిస్థితులు అలుముకొని ఉన్నప్పుడు మీరు మోకరించండి, దేవుని చిత్తము కొరకు మీరు ప్రార్థన చేయండి. అంతేగాని మీరు అనుకున్నది ఒకవేళ జరగకపోతే, వేరేది ఒకవేళ జరుగుతున్నప్పుడు అది ఒక దేవుని చిత్తమేమో, ఒకవేళ దేవుని చిత్తమేమో అని దేవుని చిత్తానికి తల ఒగ్గే ప్రయత్నాలు మనం చేయాలి. మనం ఒకరిని ఒకరు కలుపుకుంటూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ పునరుద్ధానుడైనటువంటి ప్రభువారు ఈ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క శిష్యులను తర్వాత మరలా గద్దించినప్పుడు వారు మరలా తిరిగి వెనక్కి వచ్చారు, దేవుని కొరకు ఉన్నతమైనటువంటి పరిచర్య చేశారు. ఇంకా వెనుజూపు చూసేటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మనం మానుకుందాం. వెనక్కి వెళ్ళడం వల్ల జరిగేది నష్టమే, కానీ మనం ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంతిమ విజయాన్ని దేవుడు మనకిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడిన వారు మీరున్న స్థలాల్లో లేచి నిలబడినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత మేము ధ్యానం చేసాము నాయన. అలనాడు వెనుదిరిగిన ఆ కొంతమంది ఆ శిష్యులను మీరు ప్రత్యేకించి మీరు దర్శించి వారిని ధైర్యపరిచి మీరు బలపరిచాం. వారు వెనక్కి వెళ్ళిపోవడానికి దోహదపడినటువంటి కారణాలే ఈరోజు మేము కూడా వెనక్కి చూడడానికి అదే పరిస్థితుల్లో ఒకవేళ మా జీవితంలో కూడా ఉండి ఉన్నట్లయితే నాయన, వాటిని మేము సరిచేసుకుంటూ గురి యొద్దకే నేను వెళ్ళుచున్నాను అని పౌలు మాదిరిగా మేము కూడా మేము వెనకున్నవి చూడక ముందున్న వాటి కొరకు మేము లక్ష్య పెట్టి ముందుకు గురి యొద్దకు మేము వెళ్ళడానికి నీ కృపను దయచేయండి. నాన్న విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.